మరి ఇస్సాకు విషయంలో కూడా ఇస్సాకు కూడా గెరారు ప్రాంతంలోనికి మరి నివాసం ఉండటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్సాకుని బహుగా దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబీమెలెకు ఆ దేశ ప్రజలు ఆ రాజు ఇస్సాకుని అక్కడి నుంచి పంపించేస్తారు. అక్కడి నుంచి పంపించేసినప్పుడు అబ్రహాము ఎక్కడైతే బావులు తవ్వి ఎక్కడైతే గుడారాలు వేసుకున్నారో బెయేర్షెబా ఆ ప్రాంతానికి ఇస్సాకు వెళ్తాడు. ఇస్సాకు వెళ్ళి అక్కడ బావిలు తీస్తే వాళ్ళు అడ్డుపడతారు. అక్కడి నుంచి ఇంకో బావి అడ్డుపడతారు. అక్కడి నుంచి ఇంకో బావి అడ్డుపడతారు. అట్లా ఒక్కొక్క బావికి ఇస్సాకు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. చివరికి ఒక బావి తవ్విన తర్వాత వాళ్ళు ఏ ఆటంకాలు కూడా లేదు. అక్కడ ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండి ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది గమనించిన అబీమెలెకు అక్కడికి వచ్చి ఇస్సాకుతో సమాధానపడి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, కాబట్టి మేము మీ విషయమై సమాధాన పడాలని, మీ విషయమై మీతో ఐక్యత కలిగి ఉండాలని మేము ఇష్టపడుతున్నామని అబీమెలెకు వచ్చి ఇస్సాకుతో మరి సమాధాన పడినటువంటి అనుభవాలు చూస్తూ ఉన్నాం. అక్కడ అబ్రహాముతో సమాధాన పడ్డాడు, ఇక్కడ ఇస్సాకుతో సమాధాన పడ్డాడు. వీళ్ళిద్దరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమండి, శత్రువు ఎవరైనా మనకు కీడు చేయాలని, ఎవరైనా మనకు హాని చేయాలని ఏదైనా తలంచి పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని మనకి మిత్రులుగా చేసి సమాధానపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏమండి, ఎవరైనా నీకు శత్రువులుగా ఉన్నారా, నీకు హాని చేయాలని తలపెడుతున్నారా, నువ్వంటే అదొక రకమైనటువంటి విశ్వసూపులు చూస్తూ ఉన్నారా, ఎవరైనా నీకు పలు రకాలైనటువంటి బాధలు, శ్రమలు, కష్టాలు కలిగించడానికి చూస్తూ ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులు పెట్టడానికి చూస్తూ ఉన్నారా? నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అబ్రహాము ఇస్సాకు వలె ప్రభువు మీద ఆధారపడు. దేవుడు మనకి తోడుగా ఉంటే శత్రువుని సైతం మిత్రులుగా చేసి ఆయన సమాధానపరుస్తాడు. అందుకే దావీదు మహారాజు, నా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచువాడవు నీవే అని అంటాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటే అనేకమైన ఆశీర్వాదాల్లో ఒకటి, శత్రువుతో, నీ పొరుగు వారితో సమాధానం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కాబట్టి ప్రభు కృప మనందరికి తోడై ఉండి సమాధానంతో మన కుటుంబాల్లో మనం